కుండపోత వర్షాలు కామారెడ్డి జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి. సుమారు 32,907 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 763 విద్యుత్ స్తంభాలు, 147 నియంత్రికలు దెబ్బతిని 45 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు తెగిపోయాయి. జిల్లాలో 79 రోడ్లు దెబ్బతినగా కల్వర్టులు పూర్తిగా కొట్టుకుపోయాయి. అన్ని చోట్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్నామంటున్న కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్తో ప్రత్యేక ముఖాముఖి. కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరి ఈ భారీ వర్షాలకు జిల్లాలో ఎంత మేర నష్టం జరిగింది, ప్రస్తుతం వరద ప్రభావం ఎలాగుందనే విషయాలు మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం వరద ప్రభావం ఎలా ఉంది అసలు? కామారెడ్డి జిల్లాలో లాస్ట్ 3 days నుంచి హెవీ రెయిన్ఫాల్ పడింది. కొన్ని మండలాల్లో 300 mm కంటే ఎక్కువ, రాజంపేట మండలంలో 600 mm కంటే ఎక్కువ రెయిన్ఫాల్ విదిన్ 24 hours పడింది. దానివల్ల ఫ్లడింగ్ అయిపోయింది. సో ఇమీడియట్గా రెస్క్యూ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 NDRF టీమ్స్, 6 SDRF టీమ్స్, లోకల్ పోలీస్, ఫైర్ ఆఫీషియల్స్, రెవెన్యూ, పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్, అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీషియల్స్ ఫీల్డ్లో వెళ్ళి ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇంతకుముందు 1,251 పర్సన్స్ని రెస్క్యూ చేయడం జరిగింది, సేఫ్ ప్లేస్కి పంపించడం జరిగింది. వాళ్ళ కోసం ఫుడ్, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఎవరు కూడా డేంజర్ సిచ్యువేషన్లో లేదు. ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఈ లో లెవెల్ కోజ్వేస్ ఎక్కడ కూడా ఉన్నాయి, ఎక్కడ కూడా వాటర్ ఫ్లో అవుతుంది, కొన్ని రోడ్స్ డ్యామేజ్ అయినాయి, అక్కడ చాలా జాగ్రత్తగా అక్కడ వెళ్ళకూడదు. అండ్ మా టీమ్స్ అక్కడ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ నుంచి పంచాయతీరాజ్, R&B, పోలీస్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ బ్యారికేడ్స్ పెట్టారు. అక్కడ ఏ పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఈ ట్యాంక్స్ దగ్గర ఫిషర్మెన్, రైతులు అక్కడ కూడా ఇప్పుడు అవాయిడ్ చేయాలి. ఈ హౌస్ డ్యామేజ్ ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇక్కడ కూడా హౌస్ డ్యామేజెస్ అయినాయి, పార్షియలీ, ఫుల్లీ. ఆ సర్వే నడుస్తుంది. ఇంతకుముందు అరౌండ్ 487 పార్షియలీ డ్యామేజ్డ్ హౌస్ కోసం శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడానికి ఉంది. సో ఆ పని నడుస్తుంది. దాంతోపాటు పవర్ రెస్టోరేషన్ వర్క్స్ కూడా 35 విలేజెస్లో ఫ్లడ్ వలన పవర్ డిస్రప్షన్ అయింది, అవి కూడా రిస్టోర్ చేయడం జరిగింది. ఇక్కడ కామారెడ్డి టౌన్లో కూడా GR కాలనీలో కూడా పవర్ డిస్రప్ట్ అయింది. అక్కడ కూడా పోల్స్ ఇరెక్ట్ చేయడం జరిగింది. లైన్ కూడా రెడీ ఉంది. కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు పవర్ కూడా ఇస్తారు. రోడ్ డ్యామేజెస్ వచ్చేసి అరౌండ్ 58 రోడ్స్లో ఈ డ్యామేజ్ అయింది. 24 R&B రోడ్స్, 34 PR రోడ్స్. అక్కడ కూడా రెస్టోరేషన్ ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. R&B, PR ఆఫీషియల్స్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు మషినరీతో పాటు. టెంపరీ రెస్టోరేషన్ ఇప్పుడు నడుస్తుంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది ఏమైనా అందుబాటులో ఉన్నారు? ఇప్పుడు కూడా అన్ని టీమ్స్ ఫీల్డ్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు రెస్పాన్స్ చేయడం జరుగుతుంది. ఈ అన్ని గురుకులమ్స్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 129 కామారెడ్డి జిల్లాలో రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా అందరూ సేఫ్ ఉన్నారు. ఇక్కడ కామారెడ్డి టౌన్లో సరంపల్లిలో ఒక గురుకులంలో నీళ్లు వచ్చింది. అక్కడ నుంచి కూడా అందరు పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళని కూడా సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ వరదల ప్రభావంతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అసలు? ఇంతకుముందు 3 డెత్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. 1 రాజంపేట నుంచి, 1 దోమకొండ నుంచి, 1 బీబీపేట నుంచి. అలాగే జాతీయ రహదారి కోతకు గురయ్యి రాకపోకలన్నీ కూడా నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతము అక్కడ పరిస్థితి ఎలాగుంది? ట్రాఫిక్ను పునరుద్ధరించే చర్యలు ఏమైనా జరుగుతున్నాయా? ఈ హెవీ రెయిన్స్ వలన అక్కడ NH 44లో 2 ప్లేసెస్లో
ఫస్ట్ డేలో చాలా నీళ్లు వచ్చింది. 1 కిలోమీటర్ వరకు ఈ వాటర్ ఓవర్ఫ్లో అయింది హైవే మీద. సో దానివల్ల 2 ప్లేసెస్లో మేజర్ డ్యామేజ్ అయింది. కేవిన్ రోడ్ కేవిన్ అయింది. సో ఇమీడియట్లీ ఫ్లో తగ్గడానికి జేసీబీతో డివైడర్ బ్రేక్ చేసి వాటర్ ఫ్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ ట్రాఫిక్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 ప్లేసెస్లో డ్యామేజ్ అయిన వలన ట్రాఫిక్ మూవ్మెంట్ కొంచెం స్లో ఉంది. వన్ సైడ్ క్లోజ్డ్ ఉంది. సెకండ్ సైడ్ కూడా 2 లేన్స్లో ఓన్లీ 1 లేన్ ఇప్పుడు వర్కింగ్లో ఉంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ నేషనల్ హైవేస్తో కూడా కంటిన్యూస్గా టచ్లో ఉన్నాము. హిజ్ టీమ్ ఈజ్ ఆన్ ద ఫీల్డ్. దే ఆర్ టేకింగ్ అప్ రిపేర్స్. యాజ్ పర్ హిజ్ ఎస్టిమేషన్ ఈ 1-2 డేస్లో ఈ రిపేర్ వర్క్స్ కంప్లీట్ అవుతాయి. అలాగే దాదాపు 2 రోజుల నుంచి కూడా అనేక చెరువులు తెగిపోయి వరద ప్రవాహం అంతా కిందికి పోతుంది. అసలు ఎన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి? ఇప్పుడు ఆ చెరువుల పరిస్థితి ఎలాగుంది అసలు? సో మొత్తం జిల్లాలో ఈ రెయిన్స్ వలన 36 ట్యాంక్స్లో కొంచెం బ్రీచ్ ఓవర్ఫ్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోచారం డ్యామ్ ఉంది. ఇది 100 ఇయర్ కంటే ఎక్కువ ఓల్డ్ ట్యాంక్ ఉంది. అక్కడ 70,000 క్యూసెక్స్ కోసం కన్స్ట్రక్షన్ అయిపోయింది. బట్ యాక్చువల్ వాటర్ వచ్చేసి 1.8 lakh క్యూసెక్ వచ్చింది. సో ఇమీడియట్లీ అక్కడ కూడా అవర్ ఇరిగేషన్ ఆఫీషియల్స్, రెవెన్యూ ఆఫీషియల్స్, పోలీస్ అందరూ అక్కడ వెళ్ళి ఇమీడియట్గా రిపేర్ తీసుకున్నారు. నిన్న రాత్రిలో కూడా పని కంటిన్యూ అయింది. ఇప్పుడు అక్కడ 800 శాండ్ బ్యాగ్స్ వరకు పెట్టడం జరిగింది. అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా దాంట్లో చాలా సహాయం చేశారు. ఇప్పుడు పోచారం దగ్గర సిచ్యువేషన్ స్టేబుల్ ఉంది. దాంతోపాటు బీబీపేటలో కూడా ఒక బుంగా ఫామ్ అయింది. అక్కడ కూడా నేను పర్సనల్గా వెళ్ళి అక్కడ నిన్న రాత్రి 11 PM ఆర్డీఓ సి ఇరిగేషన్ అక్కడ వెళ్ళి ఇమీడియట్లీ మషీనరీ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా సేఫ్టీ మెజర్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు వరదలు వచ్చినప్పటి నుంచి కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముఖ్యంగా ఇక్కడ కామారెడ్డిపట్నంలోని జీఆర్ కాలనీ హౌసింగ్ బోర్డు ప్రజలంతా కూడా కలెక్టర్ గారు మంచి సహాయక చర్యలు ముందుండి మాకు సాయం అందించారని చెప్పేసి కొనియాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా వాళ్ళు కడుక్కోవడానికి సరిగ్గా నీరు అంతలే అని చెప్తున్నారు సార్. ఎట్లా అక్కడ ట్యాంకర్ల ద్వారా వారు కడుక్కోవడానికి నీరు అందించడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? సో ఈరోజు అక్కడ వాటర్ పంపింగ్ హౌసెస్ నుంచి వాటర్ పంపింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఓన్లీ జేఆర్ కాలనీలో 2 SDRF టీమ్స్, 1 NDRF టీమ్స్ స్టేషన్ చేయడం జరిగింది. వాళ్ళు అందరూ జేఆర్ కాలనీ వాళ్ళ కోసం అన్ని లైక్ దేర్ సోఫా, టీవీ అన్నీ రిమూవ్ చేసి హౌస్ క్లీనింగ్ కూడా నడుస్తుంది. అండ్ ఈ టీమ్స్ వాళ్ళు ఈ లగేజ్ అంతా లోపలికి షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ నార్మల్సీ రిస్టోర్ చేయడం జరుగుతుంది. ఈ భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఎంత మేర పంట నీట మునిగింది, ఎంత నష్టం వాటిల్లింది? సో ఇప్పుడు చాలా ఇనండేషన్ అయింది. క్రాప్ డ్యామేజ్ అసెస్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు అందరూ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి AEOs వరకు అందరూ ఫీల్డ్లో ఉన్నారు. కొంచెం వాటర్ రిసీడ్ అయిన తర్వాత యాక్చువల్ డ్యామేజ్ నంబర్స్ వస్తాయి. బట్ ఇంతకుముందు ఇనండేషన్ చాలా ఎక్కువ ఉంది. సో బట్ సర్వే ఇస్ గోయింగ్ ఆన్. ఎన్నడూ లేని విధంగా ఇంత వర్షాలు కామారెడ్డిపట్నాన్ని చుట్టుముట్టడానికి కారణాలు ఏమని గుర్తించారు అసలు? ఇది ముఖ్యంగా ఇది చాలా హెవీ రెయిన్ఫాల్ అయింది. లైక్ అన్ప్రెసిడెంటెడ్. అంత ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ 11 మండల్స్లో 300 mm కంటే ఎక్కువ అయింది. అండ్ రాజంపేటలో 600 mm కంటే ఎక్కువ అయింది. సో దానివల్ల ఈ ఫ్లడింగ్ అయిపోయింది. స్థానికంగా ఉన్న ప్రజలేమో నాలాలన్నీ కూడా కబ్జాకు గురి కావడం వల్లనే వరద చుట్టుముట్టినారు సార్. దానిపై మీరేం చెప్తారు అసలు? అది కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు వి విల్ టేక్ యాక్షన్ ఆన్ ది ఎంక్రోచ్మెంట్. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ ఉంది. లాంగ్ టర్మ్లో ఈ నాలాస్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ కూడా వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. అలాగే
గ్రామాలను కలిపే లింక్ రోడ్లు కావచ్చు, రహదారులు కావచ్చు, అనేక చోట్ల దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అక్కడ ఎంత మేర నష్టం జరిగింది? పిఆర్ రోడ్స్ వచ్చేసి 34 రోడ్స్లో డ్యామేజ్ ఉంది. అక్కడ కూడా టెంపరీ రెస్టోరేషన్స్ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 15 ప్లేసెస్లో రెస్టోరేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. సో అండ్ పర్మనెంట్ డ్యామేజ్ కోసం ఎస్టిమేషన్స్ చేస్తున్నారు. చివరగా భారీ వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అంటే ఈ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఈ అన్ని చోట్ల హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఫీవర్ సర్వేస్ కూడా నడుస్తున్నాయి. ఆయిల్ బాల్స్ కూడా ప్రిపేర్ చేసి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెంట్ ఉంది అక్కడ పెట్టడం జరుగుతుంది. వాటర్ డ్రైన్స్ కూడా మళ్ళీ డీసిల్టింగ్ నడుస్తుంది. సో ఎక్కడ కూడా ఈ డెంగీ కానీ ఈ సీజనల్ డిసీజెస్ కోసం కూడా అన్ని ప్రివెన్షన్స్ తీసుకుంటున్నాము. ఇది మొత్తంగా 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు జిల్లాలో భారీ నష్టం జరిగిందని చెప్పేసి కలెక్టర్ ఆశీస్ వంగన్ చెప్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు కూడా ఆ వర్షాలు కురిసే వేళల్లో బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, కామారెడ్డి నుంచి.